ఆధునిక భారత చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేవి రాజులు, యుద్ధాలు. కాని దీన్ని మనం ఒక కొత్త కోణంలో చూస్తే, ఒక పెద్ద, భారీ కార్పొరేట్ టేకోవర్ కథలా చూస్తే ఎలా ఉంటుంది? ఇది కేవలం చరిత్ర కాదు, ఇదొక బిజినెస్ స్ట్రాటజీ గేమ్. ఈ తేదీలు చూశారా? 1498, 1602. ఇవి కేవలం క్యాలెండర్లోని నంబర్లు కాదు, ఇవొక పెద్ద రేస్కి మైలురాళ్ళు. దేనికోసం ఈ రేసంటే, భారతదేశం అనే ఒక బంగారు గనిలాంటి మార్కెట్ కోసం. 1.5 శతాబ్దాల పాటు సాగిన తీవ్రమైన పోటీ ఇది. పోర్చుగీస్ వాళ్లు దారి కనిపెడితే, వాళ్ల వెనకే డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇలా ఒక్కొక్కరుగా అందరూ ఈ రేసులో దూకారు. సరే, ఈ అల్టిమేట్ కార్పొరేట్ టేకోవర్ కథను మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ రేస్ అసలు ఎలా మొదలైంది? ఆ తర్వాత మార్కెట్లోకి కొత్త ప్లేయర్స్ రావడంతో పోటీ ఎలా పెరిగింది? తర్వాత జరిగిన M&A వార్స్ అంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కోసం జరిగిన యుద్ధాలు. ఆపైన అందరూ కోరుకునే ఆస్తిని ఎలా దక్కించుకున్నారో, చివరిగా కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా బాధ్యతలు తీసుకున్నారో చూద్దాం. రైట్, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్, ది రేస్ బిగిన్స్. వాస్కోడిగామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత ఈ ఆటలోకి అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ ప్లేయర్ పోర్చుగల్. వాళ్లు మార్కెట్లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి దాదాపుగా గుత్తాధిపత్యం అంటే మొనోపలీని స్థాపించారు. మరి వాళ్లు అంత సక్సెస్ ఎలా అయ్యారు? వాళ్ల బిజినెస్ మోడల్ ఏంటి? అదే ఈ ఫిటోరియా అన్నమాట. ఇవేవో మామూలు ట్రేడింగ్ పోస్టులు అనుకుంటే పొరపాటే. ఇవి మినీ కోటలు. ఒకే చోట గిడ్డంగి, మార్కెట్, అవసరమైతే నావికాదళ స్థావరం కూడా. ఈ స్ట్రాటజీతో వాళ్లు ట్రేడ్ రూట్ల మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకున్నారు. దీన్నే మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటాం గదా. అంటే మార్కెట్లోకి అందరికంటే ముందు అడుగుపెట్టడం. వాళ్లు చేసిందదే. 1510 కల్లా గోవా లాంటి కీలకమైన పోర్ట్లను చేజిక్కించుకున్నారు. మసాలా దినుసుల వ్యాపారమంతా వాళ్ల చేతుల్లోనే. అల్ఫోన్సో డి అల్బుకర్క్ లాంటి వాళ్ల నాయకత్వంలో పోర్చుగీస్ పవర్ విపరీతంగా పెరిగింది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మనమిప్పుడు ఇష్టంగా తినే బంగాళదుంపలు, మిరపకాయలు కూడా వాళ్లు మన దేశానికి తెచ్చినవే. అయితే ఏ మార్కెట్లో అయినా సరే లాభాలు కనిపిస్తే పోటీదారులు రాకుండా ఉంటారా? ఉండరు కదా. సరిగ్గా అదే జరిగింది. పోర్చుగీస్ వాళ్ల సక్సెస్ చూసి మిగతా యూరోపియన్ కంపెనీలు కూడా ఇండియా వైపు చూడటం మొదలుపెట్టాయి. చూస్తుండగానే మార్కెట్ మొత్తం డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ కంపెనీలతో నిండిపోయింది. ఆట రసవత్తరంగా మారింది. ఇక్కడే అస్సలు గేమ్ మొదలైంది. 2 పెద్ద కంపెనీలు, రెండింటికి 2 వేరువేరు స్ట్రాటజీలు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెయిన్ ఫోకస్ అంతా ఇండోనేషియా మీద ఉంది. వాళ్లకు ఇండియాలో కేవలం కొన్ని ట్రేడింగ్ పోస్టులు అంతే. అందుకే 1759లో బ్రిటిష్ వాళ్ల చేతిలో ఓడిపోయి దాదాపుగా ప్యాకప్ చెప్పేశారు. కాని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం వాళ్ల పూర్తి దృష్టిని ఇండియా మీదే పెట్టింది. సూరత్, మద్రాస్, కలకత్తా ఇలా కీలకమైన చోట్ల తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుని నెమ్మదిగా మార్కెట్లో డామినెంట్ ప్లేయర్గా అవతరించింది. ఇక ఇక్కడి నుంచి ఇవి మామూలు యుద్ధాలు కావు. ఇవి M&A వార్స్ అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కోసం జరిగే యుద్ధాలు. ఒక కంపెనీ ఇంకో కంపెనీని మార్కెట్ నుంచి తరిమేయడానికి చేసే ప్రయత్నం అన్నమాట. మార్కెట్లో టాప్ 2 ప్లేయర్స్ బ్రిటిష్, ఫ్రెంచ్ ఒకరినొకరు దెబ్బతీయడానికి రెడీ అయ్యారు. అసలు ప్రశ్న ఒక్కటే, ఇండియా అనే ఈ మహా సామ్రాజ్యానికి, ఈ ట్రేడింగ్ ఎంపైర్కి సీఈఓ ఎవరు కాబోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం 3 రౌండ్ల భీకరమైన ఫైట్లో తేలింది. అవే కర్ణాటక యుద్ధాలు. ఫస్ట్ రౌండ్ ఒక ప్రాక్సీ వార్లా జరిగింది. సెకండ్ రౌండ్లో ఇక్కడి రాజులను పావులుగా వాడుకుని ఒకరితో ఒకరు పోరాడుకున్నారు. కాని ఫైనల్ నాకౌట్ పంచ్ మాత్రం 3వ రౌండ్లో పడింది. 1760లో జరిగిన వాండివాష్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు ఫ్రెంచ్ వాళ్లను చిత్తుగా ఓడించారు. వాళ్ల కలలన్నీ కల్లలయ్యాయి. గేమ్ ఓవర్. ఫ్రెంచ్ వాళ్ల పవర్ పాండిచేరి లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయింది. ఇప్పుడు మార్కెట్లో మిగిలింది ఒక్క పెద్ద ప్లేయర్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యూరోపియన్ ప్రత్యర్థులందర్నీ పక్కకు నెట్టేశారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అసలు టార్గెట్ మీద కన్నేశారు. అదే బెంగాల్. ఆ కాలంలో భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం. వాళ్ల దృష్టిలో ఇది కిరీటంలోని వజ్రం లాంటిది. ఇది మామూలు టేకోవర్ కాదు, ఒక పక్కా ప్లాన్తో చేసిన హ్యాస్టైల్ టేకోవర్. దీనికి వాళ్ళు 3 స్టెప్స్ ఫాలో అయ్యారు. స్టెప్ 1, టార్గెట్ని గుర్తించడం. అదే ధనిక రాష్ట్రమైన బెంగాల్. స్టెప్ 2, లోపల మనిషిని పట్టుకోవడం. నవాబ్ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్తో కుట్ర. స్టెప్ 3, డీల్ క్లోజ్ చేయడం. అదే 1757 నాటి ప్లాసీ యుద్ధం. అంతా అయిపోయింది అనుకున్నారు, డీల్ క్లోజ్. కానీ
ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. వాళ్లు కూర్చోబెట్టిన కీలుబొమ్మ నవాబు మీర్ జాఫర్ ప్లేస్లో వచ్చిన మీర్ కాసిం కంపెనీ కంట్రోల్ని ఎదురించాడు. దీంతో ఈసారి మరింత నిర్ణయాత్మకమైన యుద్ధానికి దారితీసింది. ఇదే ఫైనల్ షోడౌన్ 1764 నాటి బక్సర్ యుద్ధం. ఒకవైపు కంపెనీ ఆర్మీ, మరోవైపు ముగ్గురు పవర్ఫుల్ ఇండియన్ రూలర్స్ కూటమి: బెంగాల్ నవాబ్ మీర్ ఖాసిం, అవధ్ నవాబ్ షుజా ఉద్దౌలా, చివరికి మొఘల్ చక్రవర్తి షాహ్ ఆలం II. ఇది ఇండియా చరిత్రనే మార్చేయబోయే యుద్ధం. బక్సర్ యుద్ధంలో గెలవడం గొప్పే, కాని అసలు జాక్పాట్ తగిలింది ఆ తర్వాత జరిగిన ఒప్పందంలో. కంపెనీకి దివానీ హక్కులు వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల్లో పన్నులు వసూలు చేసుకునే లీగల్ రైట్. అంటే డబ్బులు ప్రింటింగ్ మిషన్ వాళ్ల చేతికొచ్చినట్టే. సరే, యుద్ధాలు గెలిచారు, మార్కెట్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇక ఫైనల్ ఫేజ్, కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఒక కంపెనీ ఒక సామ్రాజ్యంగా ఎలా మారిందో చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, 150 ఏళ్లలో ఎంత మార్పు! 1508లో మొఘల్ చక్రవర్తి దగ్గర పర్మిషన్ కోసం నిల్చున్న ఒక కంపెనీ 1765 వచ్చేసరికి అదే మొఘల్ చక్రవర్తికి రక్షణ ఇచ్చే స్థాయికెదిగింది. ఒకప్పుడు వ్యాపారం కోసం వచ్చిన వాళ్లు ఇప్పుడు లక్షలాది మంది దగ్గర పన్నులు వసూలు చేసే పాలకులయ్యారు. ఇంత పవరొచ్చాక వాళ్ళొక చాలా తెలివైన సిస్టమ్ని తీసుకొచ్చారు. అదే ద్వంద్వ ప్రభుత్వం. అంటే పవరంతా మాదే, పన్నులు వసూలు చేయడం, సైన్యాన్ని నడపడం అన్నీ మా కంట్రోల్, కాని బాధ్యత మాత్రం నీది అని నవాబుకి చెప్పడం. లాభాలన్నీ కంపెనీకి, తిట్లన్నీ నవాబుకి. చాలా సింపుల్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: లాభాల కోసం పనిచేసే ఒక కంపెనీ ఒక దేశానికి ప్రభుత్వంగా మారితే ఏం జరుగుతుంది? వాటాదారులే పాలకులుగా మారితే ఆ దేశ ప్రజల గతి ఏంటి? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకు ముగిద్దాం.